హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ దగ్గర బాగా నచ్చిన విషయం ఏంటంటే కెమెరా కెమెరా ముందు మీరు ఎలా కనపడడానికైనా రెడీ. అసలు హీరో అంటారు కాసేపు, ఏదైనా మంచి క్యారెక్టర్స్ చేస్తారు, విలన్ చేస్తారు, వెబ్ సిరీస్ చేస్తారు. అంటే మీకు కెమెరా ఉంటే చాలేమో అనిపిస్తుంటుంది. నా క్వశ్చన్ కూడా అదే. ఆహా! ఎందుకు ఇలా మౌల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే సాధారణంగా ఒక మీ మీ వెనకాల కొన్ని హిట్స్ ఉన్నప్పుడు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు, హీరోగా మీకోసం కథలు రెడీ అవుతున్నప్పుడు, ఏదైనా చేయగలను నేను, ఏదైనా చేస్తాను అనుకోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? అది ఒకప్పుడండి. హ్మ్. మీరు చెప్పింది నిజమే. హ్మ్. అంటే ఒక పాయింట్‌లో నాకు ఆహ్, నా నా ఉనికే నేను ఏం చేయగలను అనేది ఇది కదా! అంటే వాడిపైన ఏదైనా ఎయండి, వాడు దాన్ని మోస్తాడు. ఏదైనా చేయగలుగుతాడు అన్నది ఉనికి నేను క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే అంటే ఎవడైనా అంతే కదా సార్. మన ఉనికి ఏంటనేది మనం క్రియేట్ చేసుకోవాలి కదా! అవును. ఆ పాయింట్‌లో నేను చేసింది అది. హ్మ్. తర్వాత ఎప్పుడైతే నాకు ఓకే, నేనింకా చేయకూడదని డిసైడ్ అయిపోయిన తర్వాత నుంచి ఏ రోజు నేను అంటే మళ్ళీ నేను ఆ క్యారెక్టర్స్ గానీ హ్మ్. అవన్నీ అనుకోలేదు. హ్మ్. 'కింగ్డమ్' ఈజ్ ఒక ఎక్సెప్షన్. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అది కథ. నాకు ఎప్పుడైనా కథ విన్న తర్వాత అరే నేను తర్వాత ఇది ఫ్యూచర్‌లో నేను దీని గురించి రిగ్రెట్ అవుతానా, నేను బాధపడతానా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను 2, 3 సార్లు ఆలోచించుకొని చేస్తాను. 'కింగ్డమ్' కంప్లీట్లీ శివ అనే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. అవును. వెరీ ఎవిడెంట్‌గా. అవును. సో దానికోసం చేసింది అది. హ్మ్. బట్ దాని తర్వాత చాలా వచ్చాయి కానీ నేను ఏవి చేయలేదు. అంటే మీరు అన్నట్టే, కాకపోతే ప్రొడ్యూసర్లు కూడా రావాలి. అవును. అది కొంచెం టైం పడుతుంది. అంటే హ్మ్. కొన్నిసార్లు మనకి ఒక ఒక టైంలో సినిమాలు ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడైతే అవేం చేయట్లేదు. నో మోర్ అని నేను 'గాడ్ ఫాదర్' తర్వాత విలన్ ఏం చేశాను, ఏం చేయలేదు కదా. అది ఒకప్పుడు ఉనికి ఏంటి అన్నది క్రియేట్ చేసుకోవాలి. స్పెషాలిటీ ఏంటి, వర్సటాలిటీ అన్నది ఒక స్పెషాలిటీ అయితే నేను ఏంటేంటి చేయగలుగుతాను, జనాలకి నేను ఏంటేంటి ఇవ్వగలుగుతాను ఓకే అన్న స్పేస్లో చేసింది. కానీ మీరు ఇందాక ఓ మాట అన్నారు, పర్లేదు వీడి మీద ఏదైనా వేసేయచ్చు అని అనుకున్న డైరెక్టర్లు, ఏదైనా వీడు క్యారీ చేయగలడు అన్న ధైర్యం. కానీ కొంతమంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు, ఏదైనా ఇచ్చేసలే, ఏ చిన్న క్యారెక్టర్ని ఇచ్చేసలే అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న డైరెక్టర్లు కానీ సినిమాలు కానీ ఉన్నాయి. వాళ్ళు నా దగ్గర రానివ్వను కదండి. రాను. అలా అడ్వాంటేజ్ తీసుకుందాం అని అనుకుంటే అసలు నేను చేయను కదా. ఏదైనా ఇద్దామంటే ఎండ్ ఆఫ్ ద డెసిషన్ నాదే కదండి. నేను డిసైడ్ అవ్వాలి కదా. ఇది నేను చెయ్యాలి అంటే దానికి నాకు స్ట్రాంగ్ మోటో కావాలి. ఏది పడితే చేసేస్తే అసలు మనందరం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ప్రతిదానికి లాజిక్ చూసుకుంటాను, ప్రతిదానికి. ఎందుకంటే నేను మేబీ మీరు అన్నట్టు నేను చేసిన కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, కొన్ని పాత్రలు కావచ్చు, అవి కూడా నేను ఏ రోజు కూడా నేను హీరో అనే దిగుతానండి. లేకపోతే అసలు చేయలేను. నేను సెట్లో దిగేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా వాడు విలన్ అవ్వచ్చు, వాడికి ఇల్ మోటివేషన్స్. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' ఎగ్జాంపుల్, నాకున్న మోటివేషన్ ఏంటంటే అందులో వాడు సీఎం అవ్వాలనుకుంటున్నాడు. సీఎం అవ్వాలనుకోవడానికి నేను సీఎం అవ్వడానికి ఏదైనా చేస్తాను అనుకుని, ఎండ్ ఆఫ్ ద డే సీఎం అనేది అంటే తనకున్న ఒక వెరీ స్ట్రాంగ్ అంబిషన్ కోసం కష్టపడుతున్నాడు సార్ అతను. పాపం ఆయన ఎందుకు అలాగ మీరు దూషిస్తారు? అంబిషన్ కోసం చేసిన పనుల్లో కొన్ని సో మెంటల్లీ అలా అనుకోకపోతే నేను పర్ఫామ్ చేయలేను. సో నేను దిగేటప్పుడు అలా దిగుతాను. కొన్ని ఉంటాయి, అది ఎంత అనుకున్నా నాకు అది ఈవిల్గా అనిపిస్తుంది. ఇలా చూసి అసలు అవి ముట్టుకోను అసలు. కానీ